ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ. పాతకాలం మనవి దేవుళ్ళు, విష్ణువు, ఇవన్నీ బ్రాంజ్ మేమండి. ఇండియన్ గ్యాలరీ కదా, ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ. అటు సైడు ఇవి ఉన్నాయి. సో నేను సో ఇంతవరకు ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ. ఇది ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ అన్నమాట. ఇండియన్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, మైనర్ ఆర్ట్స్, ఇవన్నీ సౌత్ ఇండియా ఆర్ట్స్ అన్నమాట. ఓన్లీ జస్ట్ ఆర్ట్స్. 18th century ఇది. గరుడ, అసలు మన పూర్వీకులు ఎలా చేశారో కానీ దిస్ ఇస్ ద బాబా. ఇదండి ఎంత కష్టం. చైర్స్, ఇవన్నీ చైర్ యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఆర్ట్స్లో 20th century మళ్ళీ ఇవన్నీ పాతవి కూడా కాదు, జస్ట్ 20th century. దిస్ ఈస్ ఇండియన్ ఆర్ట్ అండి. అసలు సీ ద హార్డ్ వర్క్. గాడీస్, ఇండియా ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అన్నమాట ఇవన్నీ. అసలు ద గ్రేట్. దిస్ ఈస్ హౌ ద ఇండియా ఈజ్ ప్రీవియస్లీ. ఎవ్రీథింగ్ ఈస్ థ్రెఫ్టెడ్ అండ్ స్టోలెన్. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ స్టిల్ we have. It's the 19th century only. Okay. The greatness of the Indian arts. Wow. How hard it is, huh? Nizam ప్రభుత్వంలో ఉన్న ఆర్ట్స్ ఇవన్నీను వుడెన్వి మళ్ళీ ఎక్కువగా 19th century ఇవి. ఇవన్నీ అడ్డుగా ఉంటాయి కదండి, అవన్నమాట. ఇవి విసినికర్రలు వుడెన్ తయారు చేస్తారు. అసలు 19th century. బనగనపల్లి ఆంధ్రప్రదేశ్. మేడం ఎవరు చదివారు? బనగనపల్లి ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తే ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ. జస్ట్ బాక్స్. టెక్స్టైల్స్ అండ్ గ్లాస్ గ్యాలరీ, మొఘల్ గ్లాస్ గ్యాలరీ. ఓకే, దిస్ ఈస్ ఐ కవర్ వెరీ ఫాస్ట్. ఇది టెక్స్టైల్స్ అప్పుడు ఉన్నవి. గ్లాస్ గ్యాలరీస్ అప్పుడు
మ్యూజియం జరిగింది. సో ఐవరీ రూమా అంతా ఐవరీతో చేసిందండి. ఎన్ని ఓ మై గాడ్. ఎన్ని దంతాలు పోయాయో ఏనుగులు ఇవి. ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినవండి ఆర్ట్స్. ఇదంతా ఐరన్ ఐవరీతో చేసింది.